అమ్మాయి గారు మీరు భోంచేసేయండి, నేను దొరగారి బట్టలు ఉతికి ఆరేసి వస్తా. అమ్మాయి గారు ఏంటిది? మన ఇంట్లో చిన్నప్పుడు చదువు చెప్పారే ఆ మాస్టర్ కూతురు పెళ్లి. ఏడా ఎక్కడా? ఆ పెళ్లికి వచ్చుంటారా? ఏమో కాదులే, ఏదో మతలబు ఉంది. ఇదేంటి 25,000 అని రాసింది. పెళ్ళెప్పుడు? ఇవాళ సాయంత్రం. అది పోయిన ఏడాది పంతులోరు పెళ్లికి డబ్బు అడిగారు, ఇత్త అన్నారు, ఇవ్వడానికి వచ్చారు. కారు వేసుకొచ్చి నేను మళ్ళా వస్తాను. అమ్మాయి గారు రమ్మంటూ భోజనం మీరు తినేయండి. నాకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా, గర్వంగా ఉంది. మేము నీకు చేసిన అవమానాలు అపకారాలు నీకు మేలే చేసాయమ్మా. మరి నా మనవడు సంగతి ఏమిటమ్మా? అదేం లేదు, జరగదు. అంటే ఆయన తెలివిలోనూ బలంలోనే కాదు, గుణంలో కూడా రాముల వారే. నా పీడ పోవడం కోసం అమ్మవారి దగ్గర తాళి కట్టానంటే ఎవరూ ఆనాడు నమ్మలేదు. ఇవాళ మొగుడు పెళ్లలాగా కాపురం చేస్తున్నా, స్వతంత్రం ఉన్నా ఆయన ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. తనకెప్పుడో ప్రాణగండం వస్తుందని, దాని తర్వాత నాకెవరో మంచి మొగుడు వస్తాడని. ఎక్కడ మావాడు? పిలు, నేను చెప్తాను, ఆజ్ఞాపిస్తాను. ఆజ్ఞలకి సిఫార్సులకి తల వంచే మనిషి కాదు. అమ్మవారు చేసిన పెళ్లి అమ్మవారు నిలబెట్టాలి, అంతే. అవును, ఆజ్ఞాపించటం కాదు, వాడి ఎదురు నిలబడే యోగ్యత కూడా నాకు లేదు. ఉన్నది పోగొట్టుకున్నాను. సరేనమ్మా, వస్తాను. మీ నుంచి చల్లది కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూడాల్సిందే అదొకటి, ఇంకేమీ లేదు. ఆజ్ఞ కాదు గాని పాపం ఈ ముసలాడు బతిమాలకున్నాడని చెప్తావమ్మా. అదేంటి అమ్మాయి గారు అప్పుడే వెళ్ళిపోయారా? రాత్రి కొండమని లేకపోయారా అమ్మాయి గారు? నా గురించి ఏదైనా అన్నారా? ఇది పాపిస్టడ్ కొంప. ఇందులో అబ్బెబ్బే ఎంత మెచ్చుకున్నారో తెలుసా? మా రాంబంటూ పెద్ద హీరో అమ్మా అన్నారు. అసలండి ఇంకేమనలేదా? అనకే 2 పనులు ఆర్డరేసి వెళ్లారు. ఏంటయ్యి? ఇంత గడించాడు, చదువు లేకపోతే బాగోదు, ఇవాళే పాఠాలు నేర్పించు అన్నారు. ఏం పాఠాలు? ఆలతో ఆరంభించమన్నారు. ఓహో, రెండోది? ఇలా పైకి రా చెప్తా. రా. ఇద్దు. చెప్పు. అనమంటే ఊ అంటే ఎలా? అదంతే.
అత్తగారి మొదటి ఆర్డరు ఇంత చక్కగా పాటించావు, రెండోది వినవా? అవసరం లేదు. 10 నెలల్లో తిరిగొస్తాను, మనవణ్ణి చూపెట్టాలి జాగ్రత్త అన్నారు. 10 నెలల టైం ఉందిగా, రేపే ఆ పని సొత్తాను. ఇవాళకేమొచ్చి? రేపు మంచి రోజు. అమ్మాయి వాడికి 2 లక్షలు చేసే జవహరి ఉండాది, బ్యాంకులో ఫిక్స్డ్ ఒక 5 లక్షలు ఉండాది, ప్లస్ ప్లస్ వింటున్నారా, ప్లస్ 30 లక్షలు చేసే ఓను బంగళా ఉండాది. అంబి సోదరా, ఇన్నిసార్లు రికార్డు పెడతావు, మాకన్నీ కంటతా వచ్చేసాయి. అమ్మాయి రావాలి, అబ్బాయికి నచ్చాలి, అంతే. రూపాయి కట్నం అవసరం లేదు. అమ్మాయి గారు లేకండి లేకండి. షో, నీ గమ్మనుడు రామ్మంటో లేయకూడదు, తప్పుదా అవును. మన రాంబంటు మనసు బంగారం, తంగమే తంగం. రెండమ్మాయి గారు కూర్చోండి. కావేరమ్మా, అబ్బాయి గారు ఈయనే కుమారు, MBBSSS. హలో మిస్ కావేరి. అంబి అంకుల్ రమ్మన్నారట, దేనికి? అద్దె మా వాళ్ళు మిమ్మల్ని చూస్తామన్నారు, ఒక్కసారి చూసి నచ్చిపోయి ఓకే అనేస్తే. ఓకే, దేనికి? ఎవరిని? పిల్లవాడిదా, వీడు ఏర్కనమే నిన్ను ఫోటోలో చూసి నిండా థ్రిల్ అయిపోయినాడు. నువ్వు కూడా ఓకే అంటే కళ్యాణానికి ముహూర్తం పెట్టి. రమ్మంటూ ఇట్రా. మనకి పెళ్ళయిందని వీళ్ళకి తెలీదా? పెళ్ళా? మనక? మనకి పెళ్లి కాలేదని ఒట్టేసి చెప్పు. ఒట్టు, నా మీద ఒట్టు, నేను సచ్చినంత తొట్టు. అమ్మవారి సాక్షిగా ఈ తాళ్ళు నువ్వు కట్టలేదని నేను చచ్చిన తొట్టని చెప్పు. నమస్కారం, బాగుండారా? నమస్కారం. అంబి సార్ వాడు ఎక్కడ? పైన. సరే, అర్జెంటుగా రమ్మన్నారంట. నీ పాత రాజాసారు వాడి పేరేమి? రాజా రామచంద్ర ప్రసాద్. లక్ష్మీపురం దానే? ఎక్కడిది ఇది? అద్దానే. అవును, ఈ పథకమే గుర్తు. ఇందులో హనుమంతుల వారి బొమ్మ చూపించి నువ్వేరా అనేవారు. 3 రౌడీ పసంగలు అమ్మడానికి ఇచ్చినారు. నాకుదా డౌట్ వచ్చేసినది. ఏమ్రా, మొన్నదా రాజాసారు వాడు కారు అమ్మడానికి వేసినాడు, ఇప్పుడు ఇది. నెంజెత్తిలో రొంబ కష్టమైందప్ప. ఒకడు రాజావాడి పిల్లకాయని చెప్తా ఉండాడు. ఎక్కడ వాళ్ళు? పక్క రూమ్ లో కూల్ డ్రింక్స్ ఇచ్చి కూర్చోవేసినాను, పిలుస్తున్నా. రేటు చెప్పడానికి ఎంతసేపు కూర్చోవాలయా? ఇచ్చేయి, ఇంకో షాపు పోతాం. అబ్బాయి గారు, ఇది దొరగారు ఇచ్చారా, మీరు తెచ్చారా? ఆయన ఇచ్చాడు, నేను తెచ్చాను. నేనే తెచ్చాను. నా బాబు సొమ్ము నీకే. నీ బాబు సొమ్మే కాదు, మీ తాతగారు నాటి గొలుసు కూడా. ఇది అమ్ముతారా? అమ్మటానికి ఆయనకి ఇదొకటే మిగిలింది. హలో, ఫోన్ చేస్తే లేరంటారు, మనుషులు వస్తే దొరకరు. ఇవాళ ఐసా పైసా తేల్చుకున్నామన్నారు రెడ్డి గారు. ఎవరయ్యా మీరు భోజనాల గదిలోకి వచ్చేసి? డబ్బివ్వకపోతే బెడ్రూమ్ లో కూడా వస్తామండి, మర్యాదలో నిలబెట్టుకునేదాకానే. ఎవరయ్యా మీరు అంటుంటే? అరువు మీద పీకల దాకా తాగిన వాళ్ళు ఎవరు నువ్వనే అంటారు. మా బ్రాందీ షాపుకి మీరు 85,000 బాకీ. బ్రాందీ షాప్? గిరీశం, జైరాం, నాయనా కాస్త బయట నుంచోండి, వాళ్ళు వస్తారు. బయట నుంచి అడిగే లిమిట్ దాటిపోయిందమ్మా. ఏమిట్రా, సారా కంపెనీ వాళ్ళకి డబ్బు ఇవ్వాలట? అవును, 85,000. నా కొడుక. తమరు తాకపోవచ్చు కానీ మీకోసం వచ్చిన వారికి పార్టీలు ఇవ్వటం మర్యాద చేయడం తప్పదు కదా. ఇదిగో అదిగో అంటుండగానే కష్టం పెరిగినట్టుంది. మీరు వెళ్ళండి.
రాజావారు రేపు చెక్కు పంపిస్తారు. నా దగ్గర డబ్బు లేదు. ఉన్నా ఇలాంటి దరిద్రపు కొట్టువాటికి ఇవ్వను. అడ్డమైన గాడిద కొడుకులకి తగలేస్తారు. కన్న కొడుకు అడిగితే ఎక్కడలేని దరిద్రాలు వస్తాయి. జయరాం, ఏమిటా వాగుడు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తాగున్నావా? నా దగ్గర రూపాయి కూడా లేదురా. లేదంటే ఎవడు నమ్మడు. ఎక్కడో దాచుంటావు. మా తాతలు నీకోసం లంక బిందెలు దాచలే. తీ, ఆ డబ్బంతా తీ. నా దగ్గర దమ్మిడి కూడా లేదురా. ఉన్నదంతా గిరీశానికి అప్పచెప్పారు కదరా. బాగుందండి ఓయ్, ఇది బాగుంది. మహాప్రభో, కలియుగ దానకర్ణ సరిగ్గా పెళ్లి ముహూర్తానికి 25,000 పువ్వుల్లో పెట్టి పంపించారు. మహాప్రభో, జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేను. తిరుపతి వెళ్ళొచ్చాక మహాప్రసాదంతో మీ దర్శనం చేసుకుంటాను. వెళ్ళొస్తా మహానుభావ. నేనెక్కడిచ్చాను? నేనెప్పుడిచ్చాను? అదే ఇచ్చిన దానం గుట్టుగా ఉంచుకోవటం ఇలాంటి మహాపురుషులకే చెల్లు. 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. రండి. దరిద్రం అంతా నా కర్మ. ఇలాంటి భజన గలకి 25,000 ఇస్తావా? కన్న కొడుకుని బజార్లో పెట్టి తిరుగుతుంటే దమ్మిడి లేదంటావా? ఏ జన్మలో పాపం చేశాను? ఇలాంటి చోట పుట్టాను. నన్ను జైల్లో పెట్టడం కాదు, రాజాగారి కొడుకు దొంగ వెధవా అని ఊరంతా దండోరా వేస్తాను. నేను ఈ పెళ్లికి డబ్బివ్వలేదు. ఒట్టు, ఈ మీద ఒట్టు.